మీకు హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. దానివల్ల మీకు ఏ ఏ సిమ్టమ్స్ వస్తుంది, మీరు దాని నుంచి ఎలా బయటికి పడవచ్చని. సో ప్రైమరీగా 2 టైప్స్. ఒకటి యాంగ్ డిఫిషియన్సీ, ఇంకొకటి ఇన్ డిఫిషియన్సీ. యాంగ్ అంటే ఇట్స్ ఎ ఫంక్షన్, ఇట్స్ ఎ ఫైర్. ఈ ఫంక్షన్ ఆర్ ఫైర్ తగ్గింటది. ఇన్ అంటే బాడీ ఫ్లూయిడ్స్. అది బ్లడ్ కావచ్చు, బోన్ మ్యారో కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, మజిల్ కావచ్చు. సో యువర్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ టిష్యూస్, వి కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్. ఇన్ అంటే మాస్, బరువు ఉంటుంది. యాంగ్ అంటే ఫంక్షన్, ఇట్స్ ఎ ఫైర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గన్ తీసుకుంటాను. ఫస్ట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మీ స్టమక్లో యాంగ్ ఫంక్షన్ తగ్గితే హై బీపీ వస్తుంది. ఇంకొకటి ఇన్ తగ్గితే వస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. చాలా మందికి గ్యాస్ట్రిక్ ఎక్కువ అయితే అప్పుడు బీపీ పెరుగుతుంది. మీరు కావాలంటే చూసుకోండి, మీ గ్యాస్ట్రిటిస్ ఎక్కువ అయితే బీపీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే స్టమక్ ఫైర్, ఫైర్ అంటే ఆల్వేస్ మూవింగ్ అప్వర్డ్, కోల్డ్నెస్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్. ఎప్పుడు స్టమక్ ఫైర్ ఎక్కువ అవుతుందో దట్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఫైర్ అండ్ హీట్ ఇన్ ద లంగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హార్ట్. లంగ్స్లో హీట్ ఎక్కువ అయితే డ్రై కాఫ్ అవుతుంది. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అట్లే డ్రై కాఫ్ ఉంటుంది. అదే స్టమక్ హీట్ హార్ట్ పైన వేరియేషన్ అయితే వాళ్ళకి హార్ట్ హీట్ ఇంక్రీజ్ అయ్యి నిద్ర తగ్గుతుంది, ఇన్సోమియా వస్తుంది. ప్లస్ హార్ట్ హీట్ ఎక్కువ అయితే వాళ్ళు మెంటల్, దే దే ఫీల్ యారోగెన్సీ. సడన్గా ఏంటి సడన్ ర్యాష్ అవుతారు బికాస్ ఆఫ్ హార్ట్ హీట్. సో రూట్ కాజ్ ఎక్కడుందని చూస్తే స్టమక్ హీట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెప్తారు వాట్ ఈజ్ యువర్ మేజర్ కంప్లైంట్ అంటే నాకు గ్యాస్ట్రిక్ చాలా ఎక్కువ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది. బిఫోర్ మీరు స్టమక్ హీట్ రెడ్యూస్ చేయకపోతే హార్ట్ హీట్ అట్లనే ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అట్లనే ఉంటుంది. మీరు ఏ ట్యాబ్లెట్ అయినా తీసుకోండి, 24 hours తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ట్యాబ్లెట్ ఇస్తారు. నేను చెప్పేది ఏంటంటే లెర్న్ ద సైన్స్. మీరు నేర్చుకోండి, ఆ స్టమక్ హీట్ ఎక్కువైతే ఏ ఏ సిమ్టమ్స్ వస్తాయి, దాన్ని ఏ ఫుడ్ వాడాలి, ఏ ఫుడ్ వాడకూడదు, మీరు ఇంట్లో ఏం చేయొచ్చు, ఏ కలర్ వేయచ్చు, ఏ అక్యుప్రెషర్ పాయింట్ చేయొచ్చు. దిస్ ఇస్ అ సింపుల్ వండర్ఫుల్ సైన్స్. ఎవరైనా నేర్చుకోవచ్చు అండ్ ఎవరైనా రిజల్ట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ బస్వా అక్యూ అకాడమీ ఏం చేస్తుందంటే వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రీసెర్చ్ టీమ్. మీకు ఈ పాయింట్ ప్రెస్ చేస్తే, ఈ కలర్ యూస్ చేస్తే, ఈ ఆరికులర్ పాయింట్ వేస్తే 1 weekలో ఇలా రిజల్ట్ ఉంటుంది అని అక్యురేట్గా నేర్పిస్తారు. మనము ఒక 1 month, 2 month, 1 yearలో నేర్చుకోలేదు. సిన్స్ 15 years వీఆర్ డూయింగ్ ద సేమ్ రీసెర్చ్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ మన దగ్గర వచ్చిన వాళ్ళకి అంత రిజల్ట్ బాగుంటుంది. ఇట్స్ నాట్ వన్ డే రీసెర్చ్. అందుకని ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే వేరే వేరే రీజన్స్ ఉంటాయి.
అది ఎట్లా తెలుసుకోవాలి అంటే వాళ్ళ సిమ్టమ్స్ వేరే వేరేగా ఉంటుంది.